నిజం జరిగిన నర్సు పడ్డ 5 మినిట్స్కి వచ్చి పట్టుకున్నాడు పాప కింద పడ్డ బేబీ 5 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ తర్వాత వచ్చారు 5 మినిట్స్కి వచ్చారు ఏమైంది మేడం సార్ మన తరపున ఏమన్నా స్టాఫ్ నిర్లక్ష్యమా లేకపోతే ఏ ప్రాబ్లం ఉందో చెప్పి కన్వే చేయాలి తప్ప వాళ్ళు ఆవేశంతోనో బాధతోనో ఉంటారు. సార్ మన ఇప్పుడు మనం వ్యక్తిగతంగా మనం వాళ్ళు దూషించాలని వాళ్ళకి మనకైతే గట్టు పంచాయతీలు అయితే ఉండవు కదమ్మా. మీరు డాక్టర్ గారు మీరు కూడా వాంటెడ్లీ చేయరు. ప్రమాదమే ఏది జరిగినా యాక్సిడెంటలే జరుగుతుంది. దాన్ని మనం కన్వే చేసే పద్ధతి ఉంటుంది. వాళ్ళు కొద్దిగా బాధతో ఉంటారు. ఇప్పుడు అంటే చెప్పడం కాదు డాక్టర్ గారు, ఇప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఎట్లుందో చూసారా? బేబీ కిందకి డ్రాప్ ఉంటా కదా ఎర్త్ మీద. సో బేబీ కండిషన్ ఏంటి డాక్టర్ గారు? బేబీ అయితే బానే ఉంది సార్, బేబీ బానే ఉంది, మదర్ బానే ఉంది. మదర్ పెయిన్ అని ఒక మాట కూడా చెప్పలేదు, వాళ్ళ అటెండర్స్ చెప్పలేదు. నేను గంట ముందే ఆమెకు చూసి నొప్పులు రావడానికి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారండి? డ్యూటీ డాక్టర్స్ ఇక్కడ 2 ఉంటారు. నేను కింద. నా పేరు రవి అండి. మేము కుమ్మరపాడు నుండి వచ్చాము. మా ఆవిడని ఇక్కడ డెలివరీకి తీసుకొచ్చాము దమ్మపేట నుండి. అయితే ఇక్కడ నిర్లక్ష్యం వల్ల మా ఆవిడకి ఫస్ట్ డెలివరీ అనమాట. అయితే ఏంటంటే స్టాఫ్ నిర్లక్ష్యం వల్ల ఎక్కడైతే పడుకోబెట్టారో అక్కడే ప్రసవం జరగడం జరిగింది. అది కాక అంటే పడుకొని కాదు, నించున్నాక బేబీ కింద పడిపోవడం జరిగింది. ఏంటంటే ఇలా నిర్లక్ష్యం వల్ల ఇలా జరగడం ఏంటి? వాళ్ళు పక్కన అంటే గంట నుండి నొప్పులని బాధపడతా ఉంది, అయినా దగ్గరికి రాలేదు. దగ్గరికి రాక మేము డెలివరీ అయిన 5 నిమిషాలకి అప్పుడు వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు బేబీకి కొంచెం హార్ట్ బీట్ తక్కువగా ఉందని ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. ఎలా ఉందని అడిగేసరికి గంట తర్వాత చెప్తామన్నారు. అలా ఉందండి. ఇప్పుడు డాక్టర్లు అడిగేసరికి ఇద్దరు సేఫ్గానే ఉన్నారంటున్నారు. అక్కడ లోపలికి వెళ్ళి అడిగేసరికి బేబీ మాత్రం ఆక్సిజన్ తక్కువగా ఉంది కాబట్టి గంట అయ్యాక చెప్తామంటున్నారు. డాక్టర్లు ఏమో బాగానే ఉందంటున్నారు. డాక్టర్లు చూడలేదు, నేను వెళ్ళి చూశాను. చూసి పక్కన అడిగేసరికి గంట అవుతే చెప్తాము, ఆక్సిజన్ అందట్లేదు, మాస్క్ పెట్టాము అన్నారు. నేను లోపలికి వెళ్ళి చూసి రావడం జరిగింది. బిడ్డకి అడిగేసరికి చెప్పట్లేదు, పట్టుకుంటే దగ్గరికి రావద్దు, దూరం నుండి చూడండి, ముట్టుకోవద్దు అంటున్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు షేక్ సిరాజ్ ఖాన్, నాది రుద్రంపూర్. నేను ఉండేది భద్రాచలంలో. అక్కడ నా ఉద్యోగం ఉంది కాబట్టి నేను అక్కడ ఉంటాను. మా ఆవిడ కాన్పుతో ఉంది కాబట్టి మన మాతా శిశు కేంద్రానికి తీసుకొని రావడం జరిగింది. నా పక్క బెడ్లో ఉన్న వారికి ఎమ్మటే అమ్మాయి నించొని ప్రసవించేసింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అమ్మాయి ప్రసవించడం జరిగింది. బిడ్డ పడిపోయినాక అది బొడ్డు తెగిపోయి రక్తం చిమ్ముతా ఉన్నా కూడా పట్టించుకొని డాక్టర్లు స్టాఫ్ మొత్తం కూర్చొని ఫోన్లు ఒత్తుకోవడం, వాళ్ళది పట్టించుకోకుండా ఉండడం వల్లనే అది జరిగింది ఇన్సిడెంట్. మళ్ళీ ఏమంటాను, ఆ బిడ్డకి తలకాయ డ్యామేజ్ అయింది. లోపలికి తీసుకెళ్ళిపోయి బిడ్డ మంచిగా ఉంది, తల్లి మంచిగా ఉందని చెప్తారు. తండ్రిని పట్టుకొని పోయి మేము ఒకసారి చూసుకోపో బాబు అని చెప్పి పంపించారు. అందరు కలిసి జనాలు అందరు పంపించేసరికి వాళ్ళు ఏంటిది చూపించకుండా మంచిగా ఉందని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఫస్ట్ ఏం చెప్పారు, 2 గంటల తర్వాత గంట తర్వాత చెప్తాం, హార్ట్ బీట్ స్లోగా ఉంది బేబీది అది అని చెప్పి చెప్పారు. ఇప్పుడేమో మాస్క్ పెట్టారంట. దీనికి కారణం మొత్తం నర్సులు, స్లీపర్లు, ఈ డాక్టర్లు. మెయిన్ మాత్రం డాక్టర్లు. అది ఇంత అసలు పట్టించుకోకుండా చాలా ఇన్రెస్పాన్సిబుల్గా చెప్పులు వేసుకొని వస్తేనేమో ఏమంటారు ఇన్ఫెక్షన్ వస్తుంది, మల్లెపూలు పెట్టుకొని వస్తే ఇన్ఫెక్షన్ రాదు. హాస్పిటల్లో ఒక బాత్రూమ్ క్లీన్గా లేదు, ఒకటి ఏది నీట్గా లేదు. బయట మాత్రం ప్రచారం ఏం జరుగుతుంది, మాతా శిశు కేంద్రంలో అంతా మంచిగా ఉంది. ఒక్క బాత్రూంలోకి ఇట్లే వీడియో పట్టుకొని పోదాం, ఒకసారి బాత్రూంలో చెక్ చేయండి. డాక్టర్లు అందుబాటులో లేరు, ఉన్న నర్సులు అందుబాటులో లేరు. వాళ్ళు స్టాఫ్ మొత్తం ఫోన్లు పట్టుకొని కూర్చోవడాలు సరిపోతుంది, వాళ్ళు ముచ్చట్లు పెట్టుకోవడం సరిపోతుంది తప్ప సమేతమైన పేషెంట్లను పట్టించుకునేది ఎవరు లేరు. ఇక్కడ పేషెంట్లను పట్టించుకునే దిక్కుమొక్కు లేదు. వాళ్ళు గంట నుంచి నొప్పి వస్తుందని చెప్పి మొత్తుకుంటా ఉన్నా కూడా చెప్పలేదని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి మేము బేబీ సేఫ్గా ఉంది, మదర్ సేఫ్గా ఉందని చెప్తున్నారు. కానీ మొత్తం చేసేది మాత్రం వీళ్ళ వల్లనే, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే బేబీకి ఇట్లా జరిగింది. ఇప్పుడు ఆమె నించొని ప్రశ్నించడం ఏందో అర్థం కావట్లేదు. వాళ్ళు కరెక్ట్గా చెప్పినప్పుడు వాళ్ళు పట్టించుకొని ఉంటే ఆపరేషన్ థియేటర్లో జరగాల్సిన డెలివరీ ఉన్న వార్డులో జరిగిపోయింది. దీనికి మొత్తం కారకులు అయితే మాత్రం డాక్టర్లే దీనికి కారణం. స్టాఫ్ మొత్తం మాత్రం చాలా నెగ్లిజెన్సీ ఉంది.
ఎవరికి వాళ్ళు ఫోన్లు వాడాలు వాళ్ళు మాట్లాడుకోవడాలు సరిపోతుంది తప్ప ప్రజల్ని పట్టించుకునేది అయితే ఏమీ లేదు. ఒక పేషెంట్ని కరెక్ట్గా చూసేది అయితే లేదు. వాళ్ళు ఎవరికైనా రికమెండేషన్ వస్తే మాత్రం వాళ్ళని మాత్రం మంచి కేర్ చేసుకుంటారు, మిగతా ప్రజలను మాత్రం పట్టించుకోవట్లేదు అసలు. ఇప్పుడు మా ఆవిడ డెలివరీకి ఉంది, ఇప్పుడు తను భయపడినందుకు మేము బయట ప్రైవేట్కి తీసుకొని వెళ్ళిపోతున్నాం. అది ఎంత ఇన్రెస్పాన్సిబుల్గా ఉన్నారంటే డాక్టర్లు అంత ఇన్రెస్పాన్సిబుల్గా ఉన్నారు. నర్సు పడ్డారు 5 మినిట్స్ వచ్చి పట్టుకున్నారు పాప కింద పడ్డ బేబీ 5 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ తర్వాత వచ్చారు. 5 మినిట్స్ ఏమైంది మేడం? టైం అయిపోయిన తర్వాత 40 వారాలు కొంచెం చేస్తాము. సరే మన తరపున ఏమన్నా స్టాఫ్ నిర్లక్ష్యమా లేకపోతే ఏ ప్రాబ్లం ఉందో చెప్పి కన్వే చేయాలి తప్ప వాళ్ళు ఆవేశంతోనో బాధతోనో ఉంటారు. సరే మన ఇప్పుడు మనం వ్యక్తిగతంగా మనం వాళ్ళు దూషించాలని వాళ్ళకి మనకైతే గట్టు పంచాయతీలు అయితే ఉండవు కదమ్మా. మీరు డాక్టర్ గారు మీరు మీరు కూడా వాంటెడ్లీ చేయరు. ప్రమాదమే ఏది జరిగినా యాక్సిడెంటలే జరుగుతుంది. దాన్ని మనం కన్వే చేసే పద్ధతి ఉంటుంది. వాళ్ళు కొంచెం బాధతో ఉంటారు. పేషెంట్ అటెండర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసాం, వాళ్ళు మాకు